జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత మనకి లోకానికి అందరికీ కూడా చిన్న పెద్ద అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి జీవితంలో ఎలా బతకాలి, ఏమి చేయాలి, ఎలా అనుసరించాలి, ఈ జీవనాన్ని ఎలా సాగించాలి, మనిషి పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు. మరణించడం అంటే మళ్ళీ పుట్టుక తీసుకోవటం, అంటే జీవన్మరణాలు గతి జరుగుతూనే ఉంటుంది. ఈ గతి నుంచి తప్పించుకునే విధానం ఎట్లా, మళ్ళీ ఈ గతిలోనే ఉండాలా అనేది నిర్ణయించుకునేది కూడా నువ్వే చేసుకోవచ్చు. వీటన్నిటికీ అనువుగా శ్రీమద్ భగవద్గీతని మనకి కృష్ణ భగవానుడు లోకానికి అందించాడు. ఎలా అందించాడు? నీకు ఒక విందు భోజనంలా ఏర్పాటు చేశాడు. ఆ విందు భోజనంలో నువ్వు ఏ ఆహార పదార్థం తీసుకున్నా నీ కడుపు నిండిపోద్ది. కాబట్టి ఇక్కడ కర్మయోగము ద్వారా, భక్తి యోగం ద్వారా, ధ్యాన యోగం ద్వారా, జ్ఞానయోగం ద్వారా ఏ యోగం నువ్వు పట్టుకున్నా కూడా నువ్వు ఏ దారిని, ఇప్పుడు తిరుమలకు ఉండి ఎన్నో దారులు, 3 దారులు ఉన్నాయి, నువ్వు ఏ దారి పట్టుకున్నా కూడా స్వామిని చేరుకుంటావు, వైకుంఠాన్ని చేరుకుంటావు. అలాగే ఏ మార్గాన్ని అవలంబించినా కూడా ఈ సాధనలో భగవంతుణ్ణి చేరుకునే విధానం భగవద్గీతలో తెలియజేస్తున్నాడు. చేరుకోవటం అంటే భగవత్ సాధన. ఎప్పుడైతే నువ్వు భగవత్ సాధనలో చేరతావో అప్పుడే వైకుంఠానికి చేరతారు. అప్పటి వరకు పరమపదానికి ఎవరు చేరరు. ఎందుకంటే ఈ యొక్క జీవన్మరణాలు జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక చక్రం. ఈ చక్రం నుంచి తప్పించబడాలంటే మొదట్లో మనలో ఉన్నటువంటి మాయ తొలగాలి. ఈ మాయ తొలగాలంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేది పోవాలి. ఈ అజ్ఞానం ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనకి ఈ మాయ తొలగిపోతుంది. మనము ఈ ఒక్క శ్లోకాన్ని తెలుసుకుందాం ఈరోజు. కర్మయోగంలో ఒక 38వ శ్లోకం ఇచ్చారు. ఈ జ్ఞానం గురించి, జ్ఞానం ఎలా ఉంటుంది అనేది. ధూమేన ఉర్యతే వహ్నిః యథాదర్శో మలేన చ యతోల్పేనావృతో గర్భః తదా తేనేదామృతం. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ శ్లోక అర్థము? పొగచే అగ్ని. ఎప్పుడైతే పొగ ఆవరించిందనుకో అగ్నికి, అగ్ని కనిపించదు, అగ్ని మూసుకుపోద్ది. అలాగే ధూళిచే అద్దం, అద్దం మీద మట్టి పడిపోయింది, మన ముఖం, మన ప్రతిబింబం మనకు కనిపించదు. అలాగే మావిచే గర్భం, కప్పబడితే ఏమి కనిపించదు, మావి గర్భం కానీ లోపల ఉన్న పిండం కనిపించదు. అలాగే జ్ఞానము కామముచే ఆవృతమై అన్నాడు. అంటే ఇక్కడ మన జ్ఞానం అనేది కోరికతో కప్పివేయబడుద్ది. అంటే ఏంది? వివేకం కోల్పోతాం. ఎప్పుడైతే జ్ఞానాన్ని మనం కోల్పోతామో మొట్టమొదటిగా మనం జరిగేది వివేకం కోల్పోతాం. వివేకం కోల్పోతే మనకేం జరుగుతుంది? మంచి చెడు విచక్షణ పోతుంది. అసలు ఏది మంచి చేయాలి, ఏది చెడు చేస్తున్నాము, మనకు మంచి అనుకుంది అది ఖచ్చితంగా చెడే అవుతుంది. ఒక్కొక్కసారి ఇది చెడేమో అనుకున్నది అది మంచి అవుతుంది. అంటే అది నీకు ఆ జ్ఞానం లోపిస్తుంది. ఎప్పుడు లోపిస్తుంది? నీలో కామం అనేది ఉంటే నీకు ఒక అజ్ఞానం తోడైద్ది. కామం అనేది ఉందంటే నువ్వు ఏది ఆలోచించవు, నీ స్వప్రయోజనం కోసమే, అంటే నువ్వు స్వార్థం కోసమే బతికేస్తావు. అంతేగాని లోకహితం గురించి ఆలోచించవు. ఎప్పుడైతే నువ్వు లోకహితం గురించి ఆలోచించవో, స్వార్థంగా బతికేస్తావో, నీలో కామము రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎప్పుడైతే కామం పెరిగిపోతుందో ఖచ్చితంగా నువ్వు అధః పాతాళానికి వెళ్ళిపోతాడు మనిషి. అంటే ఈ జన్మ నుంచి నీచమైనటువంటి జన్మలో పడిపోతాడు. అందుకనే కోరికలన్నీ కూడా అదుపులో ఉండాలి, ఆలోచన కూడా అదుపులో ఉండాలి. నువ్వు ఏది చేసినా లోకానికి హితమయ్యేటట్టు ఉండాలి. ఎందుకంటే ఏమీ ఆశించకుండా భగవంతుడు ఇంత సృష్టిని మనకు అందించాడు, ఇంత ప్రకృతిని మనకు అందించాడు. ఏది కావాలంటే అది, ఏది పొందాలంటే అది స్థితిని అందించాడు, ఒక భగవద్గీతను అందించాడు. మనకి ఇన్ని అందించిన తర్వాత మనం ఏం చేస్తున్నాము? లోకంలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాం. ఒకరికొకరు పాడు చేసుకుంటున్నారు. ఎందుకు? మనిషి హాయిగా అందంగా ప్రకృతిని సృష్టించి అందంగా బతకండి, హాయిగా బతికి జీవించండి, హాయిగా జీవనం సాగించండి భూమి మీదకి పంపిస్తే మనం అలా బతకట్లేదు. ఎందుకంటే మనకు జ్ఞానం అమితమైపోయింది. అమిత జ్ఞానం కూడా ప్రమాదకరమే. ఈ అమిత జ్ఞానం అంటే ఏంది? కామం, కోరిక, ఏదో సాధించాలని కోరిక. చివరికి ఏది సాధించకపోగా ఉన్నది నష్టపోయి మనిషి చివరికి పతనానికి వెళ్ళిపోతాడు. కాబట్టి భగవద్గీత తెలుసుకోండి ప్రతి ఒక్కరూ.
కొన్ని మంచి విషయాలు షేర్ చేయండి. మీకు వీలైనంత వరకు నేను ఒక్కొక్క మంచి శ్లోకాన్ని మీకు అందిస్తాను. శ్లోకంలో ఉన్నటువంటి విశేషార్థాలను కూడా ఇస్తాను. కాబట్టి జ్ఞానం అనేది కామంతో కప్పకూడదు. కప్పబడిందంటే మాత్రం మన జీవితం పతనం. జై శ్రీమన్నారాయణ.